ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి. న్యాయమైన ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి. ఆశా వర్కర్ల ఐక్యత. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు సమ్మె చేస్తున్నటువంటి తరుణంలో మరి ఎక్కడ వారిని అక్కడ ఆశా వర్కర్ను పోలీస్ స్టేషన్ లోపల అదుపులో తీసుకోవడం అనేటటువంటిది విచారకరం. వారు ఆశా వర్కర్సు వాళ్ళ వర్కే కాదు, కరోనా పీరియడ్లో కూడా ప్రాణాలకు తెగించి మరి గ్రామం లోపల మించినటువంటి పనులు చేస్తున్నటువంటి ఆశా వర్కర్కు న్యాయపరమైనటువంటి జీతం పెంపు విషయంలో కానీ, అదేవిధంగా మరి వారు కోరుతున్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ డిమాండ్, వాళ్ళ డిమాండ్లో ఉన్నటువంటి న్యాయపరమైన కోరికలను ప్రభుత్వం ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్నటువంటి తరుణం లోపల ఈనాడు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా ఎక్కడి వారిని అక్కడిని అదుపులో తీసుకొని మరి ఇట్టి సమ్మెను వాళ్ళు అణిచివేయాలనేటువంటి ధోరణి పైశాచికమైంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వము మరి ఈరోజు గ్రామాల లోపల మరి ఈ ఆశా వర్కర్ల సేవ నిజంగా చాలా కొనసాగినటువంటిది. ఒక ఆశా వర్కర్లు మరి ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ కూడా సేవలు చేస్తూ గ్రామంలో ఉండేటటువంటి ప్రతి సర్వేను, అనారోగ్యవంతుల యొక్క సర్వే కానీ ప్రతి విషయంలో కానీ వాళ్ళు నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి తరుణం లోపల వారికి న్యాయపరమైనటువంటి వేతనం చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా త్వరలో మీరు దీని పట్ల ఆశా వర్కర్ల పట్ల సానుభూతి చూసి వాళ్లకు గుర్తింపునివ్వకపోతే మరి రాబోయే రోజుల్లో కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయపరమైనటువంటి హక్కులు సాధించుకోవడానికి మా వంతుగా వారికి మేము మద్దతు ఇస్తూ భవిష్యత్తులో కూడా వారి యొక్క న్యాయపరమైన కోరికలు నెరవేరే వరకు కూడా సహకరిస్తూ ప్రభుత్వం మొండితనాన్ని విడనాడి వారి కోరికలను నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరుతూ మా మద్దతునిస్తున్నామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల కోరికలను నెరవేర్చాలి. ఆశా వర్కర్ల కోరికలను నెరవేర్చాలి.